దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 5వ అధ్యాయము మనము అక్కడ ధ్యానం చేసుకుందాం. అక్కడ ఇద్దరు మనసు కలిగిన వ్యక్తులు అక్కడ మనకు కనబడతారు. ఒక వ్యక్తే కానీ ఇద్దరు మనసు కలిగిన వ్యక్తులు, ఒక వ్యక్తి రెండు మనసులు కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఆ జీవిస్తున్న దాంట్లో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఒక వ్యక్తి రెండు ఆలోచనగా ఈ లోకంలో ఉన్నాడు. ఒకటేమో శరీరానుసరమైన జీవితము, ఒకటేమో ఆత్మానుసరమైన జీవితము. మనము శరీరానుసరమైన జీవితాలు ఉన్నామా, ఆత్మానుసరమైన జీవితాలు ఉన్నామా? మనం ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నేను చదువుతా, మీరు గమనించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. నేను చెప్పనది ఏమనగా, ఆత్మానుసరంగా నడుచుకొనుడు, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరు ఏమి చేయనిత్రించురో వాటిని చేయకుందురు. చూద్దాం. ఇక్కడ ఈ వచనం ప్రకారము లేఖనం అపోసిన పౌలు గలతీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, శరీరానుసరం గురించి, ఆత్మానుసరం గురించి మాట్లాడుతున్నాడు. శరీరానుసరము, ఆత్మానుసరం రెండు ఉన్నాయి. ఆత్మానుసరమైన మనసు శరీరానికి సహకరించదు, శరీరం మాట వినదు. ఆత్మానుసరం ఇక్కడ ఏమన్నాడు? నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చరు. గమనించండి. ఇక్కడ అర్థమైందా? మనం ఆత్మానుసరమైన జీవితం ఉంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, దేవునికి అనుకూలమైన జీవితం మనం ఉంటే, ఈ శరీరేచ్ఛలు అంటే శరీరం సంబంధించిన అలవాట్లు, ఈ లోకానుసరమైన అలవాట్లు అనుకుందాం, ఈ లోకానుసరమైన జ్ఞానం అనుకుందాం, ఇవి మీరు నెరవేర్చరు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనం శరీరానుసరంగా ఉంటే ఈ లోకానుసారమైన మన శరీరానుసరమైన క్రియలు మనం నెరవేర్చలేము అని చెప్తుంది. అంటే ఏ విధంగా మనం జీవించాలి? లోకంలో శరీరానుసరంగా మనం జీవించాలా, ఆత్మానుసరంగా జీవించాలా? అది నిన్ను నువ్వే ఒకసారి పరీక్షించుకోవాలి. మనం శరీరానుసరంగా జీవిస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు, ఆత్మానుసరంగా జీవిస్తే అది శరీరానికి ఇష్టమైనది కాదు. రెండు అక్కడ ఉన్నాయి, రెండు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఏమన్నాడు? శరీరానుసారంగా ఆత్మానుసారం మనం నడుచుకుంటే, ఆత్మానుసారంగా జీవిస్తే దేవుని ఆరాధించాలా. గత వారం అంతా నన్ను కాపాడాడు, గత వారం అంతా నాకు తోడై ఉన్నాడు, నేను మర్చిన కూడా నన్ను మరవని దేవుడు, అందుకని నాకు కాపుదలం ఇచ్చాడు, మరొకసారి నా ప్రాణాన్ని కాపాడాడు, కాబట్టి నేను ఆయనను మహిమపరచాలని ఆత్మానుసరమైన మనసు అది దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. అది దేవుని కోసం ఆలోచన చేస్తూ ఉంటుంది. ఏది? ఆత్మానుసరమైన మానవుడు, ఆత్మానుసరమైన క్రియలు అంటే మంచి మనసు కలిగిన వ్యక్తి, దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. నేను ఎప్పుడెప్పుడు ప్రార్థనకు ఆరాధించాలా, నేను ఎప్పుడెప్పుడు దేవుని గణపరచాలా, నేను ఎప్పుడెప్పుడు సంఘంతో ఉండి నేను ఆరాధించాలని ఆయన ఆ విధంగా తలాస్తూ ఉన్నప్పుడు ఈ శరీరానుసారమైన మనసు ఆయనలో అది నెరవేర్చబడలేదని చెప్తుంది. అంటే ఆత్మానుసరం మనం ఉన్నాం అనుకో, శరీరానుసరం చేస్తామని చేయలేము. మరి దేవునికి ఏది ఇష్టము? ఆత్మానుసరమైన మనసు, నిశ్శబ్దం. దేవునికి ఆత్మానుసరమైన మనసు. కాబట్టి ఆత్మానుసరమైన మనస్సుతో మనం దేవుని ఆరాధించాలి, ఆత్మానుసరమైన మనసుతో మనం దేవుని గణపరచాల. కాబట్టి ఆత్మానుసరం నడుచుకుంటే శరీరాచరణ నెరవేర్చరు. ఇక 10వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరు ఏమి చేయనిస్తున్నట్టు వాటిని చేయకుండ్రు. బాగున్నారా? ఆత్మానుసరమైన మనసు, శరీరానుసర మనసు, ఇవి ఒకటికొకటివి విరోధం అంట. గమనించావా? ఒక మనిషి ఏమో ప్రార్థనకి వెళ్ళాలా ఈ పొద్దు అని ఒక మనసు అంటది. ఏం వెళ్దాంలే, ఎండ, ఆటో ఎక్కి వెళ్ళాలి, బస్సు ఎక్కి వెళ్ళాలా కదా, అంత దూరం వెళ్ళాలా, ఇప్పుడు వెళ్ళాలా, లేట్ అయిపోయింది కదా, సరే ఇంకేం వెళ్దాము. ఇది ఏంటి? శరీరానుసర మనసు ఆలోచన చేస్తుంది. మరి ఆత్మానుసర మనసు లేట్ అయినా కూడా దేవుని మందిరం కెలుటకు అది ప్రయాసపడతా ఉంటుంది, అది ఆతృత పడతా ఉంటుంది. మనము ఆతృత కలిగిన మనసు వల్ల ఉండాలా. ఒక వారం తప్పైనా పర్లేదు, మరొక వారం దేవుడు నా జీవితంలో ఇచ్చాడు, ఇంకొక దినము నా జీవితంలో ఇచ్చాడు, వారం అంతా కాపాడాడు. కాబట్టి నేను ఆరాధించకు యోగుడినే ఉన్నాను, నేను భద్రుడనే ఉన్నాను. కాబట్టి అది ఎవరంటారు? ఆత్మానుసరమైన మనసు కలిగిన వాడు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ. మనం ఏ మనసు కలిగి మనం జీవిస్తున్నాం? శరీరానుసరమైన మనసులో మనం ఉన్నామా? ఆత్మానుసరమైన ఎవరైనా పర్వాలేదు. ప్రతి వ్యక్తి కూడా దేవుని యందు, భగవంతుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి ఎప్పుడైనా దేవునికి ముందు ప్రాధాన్యత ఇస్తాడు. గమనించారా? దేవుని యందు భయము భక్తి కలిగిస్తారు ఎవరైనా పర్వాలేదు.
దేవుణ్ణి పూజిస్తున్న ప్రతి వ్యక్తి, వాళ్ళు హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, ఈ క్రిస్టియన్స్ కానివ్వండి, ఎవరైనా పర్వాలేదు, వారు ముందుగా దేవుని ఆరాధిస్తారు. వారు ముందుగా దేవుణ్ణి ఆరాధిస్తారు, తర్వాత వారి పనుల్లో ముందుకు సాగుతారు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాము? ఆయన ఆరాధించాలని ఆశపడుతున్నామా, లేక శరీరానుసరమైన మనసు కలిగి ఈ రెండు ఒకటికొకటి విరోధం అని చెప్తుంది బైబిల్. గమనించారా? మాపోయిన పౌలు రెండు ఆత్మకును శరీరానికి ఎప్పుడు కూడా పడదంట. శరీరానుసరమైన మనసుకు ఆత్మానుసరమైన మనసుకు ఎప్పుడు పడదు, ఒకటికొకటి విరోధం అంటున్నాడు. కాబట్టి మనం ఒక ఆత్మానుసరం మనం ఉండాలనుకుంటే శరీరం సంబంధించిన క్రియలు వదిలిపెట్టి మనం వెళ్ళాలి. ఎన్ని పనులున్నా మనం వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి దేవుని దగ్గరకు రావాలి. ఆత్మానుసర మనసు. ఇక శరీరానుసరం మన మనసు ఏమో ఈ రోజు పోకపోతే మళ్ళీ ఎప్పుడు పోతాం? సరే చూడ ప్రార్థనకు వీలుంటే అచ్చవరం పోవచ్చు, ఈరోజు మన పనులు చేసుకుందామని శరీరానుసరమైన మనసు ఆలోచన చేస్తుంది. ఈ రెండు కూడా ఒకటికొకటి ఎప్పుడు కూడా పడదని బైబిల్ లేఖనం చెప్తుంది. మరి ఈరోజు అలాగే ఉన్నారు మానవులు, ఈరోజు ఆ విధంగా ఉన్నారు మానవులు. వెళ్ళకపోతే సార్ గారు ఏమనుకుంటారో, వెళ్తే నా పనులన్నీ ఇక్కడ ఇబ్బంది అయిపోతాయి, ఈ విధంగా ఉన్నారు. పనులన్నీ ఉంటాయి. మనం ఈ భూమి మీద వచ్చినము పని చేసుకుంటూ దేవుని ఆరాధించటకు యోగ్యమైనాం, దేవుని మహిమపరచటకు యోగ్యమైన కష్టపడి పని చేస్తూ దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. అందుకొరకే దేవుడు లోకమును సృష్టించాడు. ఎఫెసీ 1:10 అంటాడు, ఎందుకనగా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందికే దేవుడు మనల్ని నియమించాడు. మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. ఎఫెసీ 10 అంటాడు, మన ద్వారా ఆయన స్తుతి గానములు ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలని మహిమ ఆశపడుతున్నాడు, మహిమ పరచాలని ఆశపడుతున్నాడు. మనం స్తుతిస్తున్నామా? ఎప్పుడు కనీసం వారానికి ఒకసారి, రోజు లేదు. మన పనులు మనం బిజీగా ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడు, కాపాడుతున్న సార్ అనుకుంటున్నాం. కాదు, ఆ కాపాడుతున్న దేవునికి మనము స్తుతించే విధంగా మనం ఉన్నామా? ఆరాధించే విధంగా ఉన్నాం? ఏ విధంగా కుటుంబ సమేతంగా కలిసి దేవుని మహిమపరిచే విధంగా ఉన్నాం? మా ఆవిడ వెళ్ళాడులే, మా ఆయన వెళ్ళాడులే, మా పిల్లలు వెళ్ళాడు, కుదరదు. నిన్ను నీవే దేవుని ఘనపరిచే విధంగా ఉండాలా, నిన్ను నీవే దేవుని మహిమపరిచే విధంగా ఉండాలా. కాబట్టి ఈ లేఖన భాగం ప్రకారము ఆత్మ శరీరముకును శరీరం ఆత్మకు అవి ఎప్పుడు పడగవి. ఎందుకంటే ఆత్మనేమో పోదామంటది ప్రార్థనకు, శరీరమేమో ఇప్పుడు ఏం వెళ్దామప్ప, ఈ పనులు ఉన్నాయి, లేక ఎండ ఉన్నది, బండి లేదు, ఆట లేదు కదా, రకరకాలుగా చెప్పేవాళ్ళు మనం చూస్తుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మానుసర మనసుకు వ్యతిరేకంగా ఇవి మనకు పనిచేస్తాయి. కాబట్టి మనం దానికి వెనుక అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుడు అలా కోరట్లేదు. ఆత్మానుసరమైన మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మళ్ళీ ఏమన్నాడు చూడండి, 18వ వచనం, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వాటిని గూర్చి నేను మునిపే చెప్పిన ప్రకారము వీటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనలేరు. గమనించారా? ఇవి తెలిసిన సంగతి. మనకి లోకాలసమైన చెడు అలవాట్లు కదా, అవన్నీ మనకు అర్థమైంది. ఈ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంట? దేవుని రాజ్యాన్ని పోలేరు వాళ్ళు. అల్లరితో కూడిన ఆటపాటలు మనం చూస్తాం సండే స్కూల్స్ లో కానివ్వండి, లేకుంటే పెళ్లి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా రకరకాలు కొన్ని ఈ మధ్య నూతన చర్చ్ ఓపెన్ చేస్తే లేదా కొత్త చర్చ్ ఓపెన్ చేసే డ్యాన్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కావు. బైబిల్ చెప్తుంది, నేను కాదు చెప్పేది. అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టమైనవి కావు. దేవుని కొలుచుతున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఘనపరచుడు భయము భక్తి మనలో ఉండాల. ఈ లోకానుసరమైన ఆరాధన, ఈ లోకానుసరమైన క్రియలు, ఈ లోకానుసరమైన ప్రవర్తన దేవునికి ఇష్టమైనది కాదు. ఇందులో చూసాం, అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టం లేదు. మత్తతలు, మళ్ళీ ఏమన్నాడు? క్రోధములు, మత్సరములు, భేదములు. ఒకరి మీద ఒక భేదాలు ఉండకూడదు, క్రోధములు ఉండకూడదు, కోపములు ఉండకూడదు, అసూయ ఉండకూడదు. అసూయ దేవునికి ఇష్టమైన క్రియ ఆలోచన కాదు. కాబట్టి అందుకే మనం ఎంత మంచి ఆలోచన చేసి ప్రార్థనకి వెళ్ళాలన్నా ఈ లోకానుసరమైన ఆలోచన మనం దేవుని దగ్గర నడిపేయదు. కాబట్టి మనం ధైర్యం చేసుకోవాలి. ఏంటి? నేను దేవుని ఆరాధన ఒక్కనైనా, ఇది 100 మంది బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు 100 మంది 20 మంది కలిసి దేవుని ఆరాధించాలని. ఒక్కమైన కలిసి మనం దేవుని ఆరాధించాల. ఇద్దరమైన కలిసి దేవుని ఆయన చేసిన మేలులకు మనం ఏమి ఇస్తున్నాం? ఆయన కాపాడిన విధానం బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆయనను మహిమపరిచే జీవితం మనలో ఉన్నదా? ఆయన ఘనపరిచే జీవితం మనలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడు? ఈ లోకార్థమైన క్రియలు ఇవన్నీ ఉన్న ఎడల
మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమంట. నువ్వు ఎంత డే నైట్ చేయి, ఆల్ నైట్ చేయి, ఏ ప్రార్థన చేసినా, ఏ కోడికలు చేసినా, ఆత్మానుసరమైన జీవితము మనలో లేకపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు కదా, ఏది చూసినా చిన్నపిల్లలు రకరకాల డ్రెస్సులు వేసి, బట్టలు వేసి కదా, రికార్డ్ డాన్సులు పెట్టి, సౌండ్ సిస్టమ్ పెట్టి దుంకడం, ఆడడం, ఇవన్నీ బైబిల్ చెప్పట్లేదు. ఇవన్నీ ఏం చెప్పట్లేదు బైబిల్ ఎక్కడ కూడా. ఆత్మానుసరమైన జీవితం కావాలని బైబిల్ చెప్తుంది. శరీరానుసరమైన జీవితము ఆ దేవుడికి ఇష్టమైనది కాదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి వీళ్ళున్న వారు పరలోక రాజ్యము చేరలేరు. మరి ఏ విధంగా ఉన్నాం మనము? మనకు తెలిసిన వారు ఏ విధంగా ఉన్నారు? మన స్నేహితులు ఏ విధంగా ఉన్నారు? మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు? మన పిల్లల స్నేహితులు ఏ విధంగా ఉన్నారు? మనం ఏ విధంగా మనం దేవుడు ఆరాధిస్తున్నాం? మనం ఏ విధంగా దేవుడు మహిమపరుస్తున్నాం? ఈ లోకానుసరమైన క్రియల్లో, ఈ లోకానుసరమైన ప్రవర్తనలోకి ఉండి కూడా మనం దేవుణ్ణి మనకు నచ్చినట్లు ఆరాధిస్తే దేవుడు అది ఆరాధన అయినా వినాడు. అది వినాడు. బైబిల్లో ఉంది ఆ మాట. నేను దేవుడి చిత్త నెక్స్ట్ వీక్ దాని గురించి మాట్లాడదు. ఏముంది అక్కడ అంటే, మనము దేవునికి మహిమపరచలేక మనం ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఉన్నాడంట దేవుడు. మన ప్రార్థన ఉందంట. మనం ఇబ్బందులు ఉన్నప్పుడు, మంచి ఉన్నప్పుడు ఆరాధించలేము, ప్రార్థన చేయలేము, గుడికి వెళ్ళలేము, చర్చికి వెళ్ళలేము కదా, ఎక్కడ వెళ్ళి దేవుడు మహిమపరచలేము. మన కష్టం వచ్చినప్పుడు ప్రభువా నన్ను చూడంటే ఆయన చూడండి, అరే పిచ్చి ఏమన్నా అక్కడ, ఓ మురుకుల్లారా, ఏమన్నాడు? మురుకుల్లారా, మీరు నా మాట వినలేరు కనుక నేను మాట వినక నేను చెవిని అడ్డం పెట్టుకుంటున్నాను అక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ అంటే, మనము నీవు అయినా నేనైనా ఆత్మానుసరమైన జీవితం మనకు అవసరం. ఆత్మానుసరమైన క్రియలు దినములు గతిస్తున్నాయి. మన వయసు తరిగిపోతున్నది. ఎంతవరకు మనం క్రీస్తులో ఉన్నామనేది కావాలా? ఎంతవరకు మనం పరలోక రాజ్యం వెళ్తామనే విశ్వాసం మనకు కావాలా? ఆ క్రియ దినములు మనలో ఉన్నాయా? ఈ శరీరానుసరమైన క్రియలు దేవుని దగ్గర చేర్చలేవు. చూసాము ఇంతవరకు ఆయన దగ్గర చేర్చలేవు. అవన్నీ ఏది జారత్వము, వ్యభిచారము ఉన్నది, కామత్వము, విగ్రహారాధన కదా, కలహములు, మత్సరములు, క్రోధములు, భేదాలు, విపతలు, మత్తతలు, ఇవన్నీ కూడా దేవుని యుద్ధకు, ఇట్లాంటి ఆలోచన కలిగి ఇట్లాంటి క్రియలు మనం ఉంటే ఇవి దేవుని యుద్ధకు మనల్ని చేర్చలేవు. మరి ఎలా ఉండాలా దేవుని యుద్ధకి వెళ్ళాలంటే దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఏ విధంగా దేవుని యుద్ధకి వెళ్ళాలంటే ఇక్కడ ఏమన్నాడు? మీరు దేవుణ్ణి ఇవన్నీ ఈ లోకానుసరమైన అలవాట్లు అంటే శరీరానుసరమైన అలవాట్లు, ఆ శరీరం చెప్పింది మీరు చేస్తే పరలోకం పోలేరు. ఒకటే ఈరోజు మానవుడు శరీరం చెప్పింది చేస్తున్నాడు, దేవుడు చెప్పింది చేయట్లేదు. చేస్తున్నాడా? ఎవరు కూడా చేయట్లేదు. వాళ్ళు మానవులు, స్త్రీలు కానీ పురుషులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ దేవుడు చెప్పింది ఎవరు చేయట్లేదు. అంటే శరీరం చెప్పింది వాడు అనుసరిస్తున్నాడు, శరీరానుసారం వాడు ముందుకు సాగుతున్నాడు. శరీరానుసరమైన క్రియలాడు ఏమంటారు? అందులో బాగా విమిడి అయి ఉన్నాడు. అంటే దాంట్లోనే అందులో చొచ్చుకెళ్ళాడు. శరీరానుసరమైన క్రియలు, ఆత్మానుసరమైన క్రియలు రమ్మంటే రాలేకపోతున్నాడు. మరి ఆత్మానుసరమైన క్రియలు ఉంటేనే వాడు నిత్యరాజ్యం బైబిల్ చెప్తున్నది. ఆత్మానుసరమైన గుణములు ఉన్నాయి పరలోక రాజ్యం బైబిల్ చెప్తుంది. ఆత్మానుసరమైన గుణములు ఏంటి తెలుసా? దాన్ని చదువుకుందాం. 20వ వచనం. అయితే బాగా నిశ్శబ్దం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాలోచనలతో సిలువ వేసి ఉన్నారు. గమనించారా? క్రీస్తు యేసు సంబంధులు ఎట్లుంటారంట? ఏ విధంగా ఉంటారు వాళ్ళ లోకంలో? యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తులు ఏ విధంగా ఉంటుంది? ప్రేమ ఉంటుంది, వాళ్ళకి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దయాళత్వం ఉంటుంది, మంచితారు. మన స్నేహితులు, మన బంధువులు, మన రిలేటివ్, మన రక్త సంబంధికులు ఏ విధంగా ఉన్నారు ఈరోజు? శరీరాంశమైన క్రియలు ఎవరు ఉన్నారా? అలా ఉండి దేవుడు ఆరాధించిన వాళ్ళు వ్యర్థమే. వాళ్ళు మిత్రరాజ్యం చేరలేరు, వారు పరలోక రాజ్యము చేరలేరు. పరలోక రాజ్యము చేరాలనుకుంటే ఆత్మానుసరమైన జీవితం మనకు కావాలా, ఆత్మానుసరమైన క్రియలు మనకు కావాలా, ఆత్మానుసరమైన ప్రవర్తన మనకు కావాలా. మనం ఏ విధంగా ఉన్నాం? మనం ఆత్మానుసరంగా ఉన్నామా? మనతో తెలిసిన వారు, మన స్నేహితులు, మన బంధువులు కూడా ఆత్మానుసరమైన జీవితం ఉండే మనసు వారికి బోధించాలి. ఏంటి అది? ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వం. ఇవన్నీ ఉన్న వారు ఎక్కడికి వెళ్తారంట? నిత్యరాజ్యం వెళ్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి పునరుత్థాన దినము ఈ వాక్య భాగంలో ఈ శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన క్రియలు అవి మనల్ని పరలోక రాజ్యం చేర్చలేవు. ఇంత శరీరానుసారమైన మనసు ఏంటి? ఇదేగా మన పనిలో మనం బిజీ అవుతాము. రోజు మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన పనులకు మనం ప్రాధాన్యత చేసుకొని మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడా అంటే అక్కడ ఎలా చూస్తాడంటే బైబిల్లో బైబిల్ చెప్తుంది, చూడడం చెప్తుంది దేవుడు.
గమనించారా? ఈరోజు మానవుడే మంచి ఉన్న వాళ్ళంతా మంచిగా ఉండి ఆపదచ్చినప్పుడు మనం దూరం ఉంటే ఆ వ్యక్తి మనల్ని చూడాడు, ఉన్నప్పుడు మనం దేకలేడు, ఇప్పుడు మనల్ని దేకుతున్నాడు అనుకుంటాడు మానవుడు. మరి దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మానవుని విషయంలో అందరినీ ఆయన రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు, అందరిని ఆరాధించాలని ఆశపడుతున్నారు. కానీ ఈ మానవుడు ఈ శరీరానుసరమైన క్రియల్లో దేవుని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించి ఆ శరీరము చెప్పినట్లు, గమనించారా? ఆత్మ చెప్పినట్లు కాదు, శరీరము చెప్పినట్లు జీవించి దేవునికి దూరం అయిపోతున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? శరీరానుసరమైన క్రియలు పరలోక రాజ్యము చేర్చలేవు, కాబట్టి మీరు ఆత్మానుసరంగా నడుచుకోండి, ఆత్మానుసరంగా మీరు జీవించుడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నాడు. ఏ విధంగా ఆరాధిస్తున్నాం మనము? అందరు ఆరాధిస్తున్నారు, నేను ఆరాధిస్తున్నా కుదరదు. అందరు దుక్కుతున్నారు, నేను దుక్కుతున్నా అంటే కుదరదు. అందరు కొడుతున్నారు తబల తాళాలు, నేను కొడుతుంటే కాదు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఎక్కడ మౌనం ఉన్నది, ఎక్కడ పాడమన్నది, ఎక్కడ ఆరాధించమని, ఇవన్నీ మనం నేర్చుకోవడం యోగ్యం ఉన్నాము. ఇవి నేర్చుకోవాలి. బైబిల్ చెప్పింది మరి నువ్వు నేనైనా పాటించాలా? అప్పుడు వాళ్ళు చేశారు నేను చేయాలంటే కాదు. ఇక 2 గ్రంథాలు మనకు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ గ్రంథం, ఇది మొత్తం టోటల్ పరిశుద్ధ గ్రంథం. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. అందులో ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. ఏంటిది? పాత నిబంధన, కొత్త నిబంధన. అంటే కొత్త నిబంధన క్రీస్తు చెప్పిన ప్రకారం. పాత నిబంధన యేసుక్రీస్తు వస్తాడు, లోకానికి మనకు చనిపోతాడు, తిరిగి లేచాడు, ఆయన విశ్వాసం నిత్య రాజ్యం బైబిల్ చెప్పింది. ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే క్రీస్తు చెప్పిన బోధలో మనం ఉండాలి, క్రీస్తు చెప్పిన క్రియల్లో మనం ఉండాలి, క్రీస్తు బోధించిన వాక్యంలో మనం జీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినంలో ఏమన్నా పర్వాలేదు, ఏ విధంగా జీవించినా పర్వాలేదు, మరొకసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. రాబోయే దినములను మాసములను ఎలా ఉండాలి? మనము ఆత్మానుసరమైన జీవితం జీవించే విధంగా మనం ఉండాలి. ఎట్లా? ఆత్మానుసరమైన జీవితం జీవించినట్లు శరీరానుసరము తీసివేసి, శరీర క్రియలు తీసివేసి, శరీర ఆలోచనలు తీసివేసి, ఈ లోక సంబంధించిన అలవాట్లన్నీ కూడా తీసివేసి పరిశుద్ధమైన జీవితం, ఆత్మానుసరమైన జీవితం జీవించినప్పుడు నిత్య రాజ్యంలో వారసులు అన్నాడు. అలా జీవిస్తూ మనమందరం కూడా క్రీస్తుకు అనుకూలమైన క్రియల్లో, క్రీస్తుకు నచ్చిన ప్రవర్తన జీవించినప్పుడే మనం ఎక్కడ వెళ్తాం? నిత్యరాజ్యం వెళ్తాం. ఆ నిత్యరాజ్యం వెళ్ళాలంటే ఒకవేళ మనం క్రీస్తు యొక్క శరీర రక్తులు పాలు పొందలేమా? నమ్మాలా, విశ్వసించాలా, మనసు పొందాలా, పాప క్షమాపణ నిమిత్తము ఆయన మనం బాప్తిసము పొంది ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందాలా. అలా ఉన్నవాడిని నిత్యరాజ్యం అని బైబిల్ మాట్లాడుతున్నది. కాబట్టి ఈ పునరుత్థాన దినములో నీవైనా నేనైనా మన జీవితంలో ఎలా జీవితాము? గలతీ పత్రిక చెప్పిన ప్రకారం 5వ అధ్యాయము 18వ వచనం ప్రకారం ఏంటిది? శరీరానుసరమైన మనసు తీసివేసి ఆత్మానుసర మనసు మనం జీవించాలి. ఎందుకంటే ఈ శరీరం చెప్పింది మనం చేస్తే పరలోకం పోలేదు. గమనించారా? శరీరము చెప్పింది నీవైనా నేనైనా జీవిస్తే పరలోకం పోలేము. ఆత్మానుసరంగా జీవించిన వాడు నిత్య రాజ్యమునకు వారసుడు అని బైబిల్ చెప్తుంది. అట్టి ధన్యత మనకును మన కుటుంబాలకు దయచేసి మనమందరం కూడా రాబోయే దినములు మాసము ఆత్మానుసరమైన జీవితం జీవిస్తూ, ఆత్మానుసరమైన క్రియలు జీవిస్తూ, క్రీస్తుకు నచ్చిన మనస్సును క్రియలు కలిగి జీవించినప్పుడు నిత్య రాజ్యమునకు వారసుడు. అట్టి ధన్యత మనకును మన కుటుంబాలకు సంఘానికి దేవుడు దయచేసి దీవించి వాక్యము నిత్య రాజ్యమునకు ప్రయాసపడినట్టు మన హృదయంలో ఆయన మేలు ఖైది దేవుడు కార్యసిద్ధి కలగజేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీకందరూ కూడా మరొకసారి వందనములు.